నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎంతో శక్తిమంతుడు, స్వామి భక్తిలో అగ్రగణ్యుడు, బుద్ధిశాలి, శ్రీరామ బంటు, వాయునందనుడు శ్రీ ఆంజనేయుడు. శ్రీ రామాయణంలో సీత, రామ, లక్ష్మణుల తర్వాత అత్యంత మహిమాన్విత మూర్తి శ్రీ ఆంజనేయుడు. ఆ స్వామిని స్మరిస్తే చాలు, ఎనలేని ధైర్య సాహసాలు గుండెలలో పెల్లుబుకుతాయి. ఆపద కాలంలో దుష్ట ప్రేతాత్మల బారిన పడి కష్టాలు చుట్టుముట్టిన సమయంలో శ్రీ వీరాంజనేయ స్వామిని సేవిస్తే సకల దోషాలు పటాపంచలైపోతాయని ఎన్నో దృష్టాంతరాల్లో విశదమైంది. అలాంటి శక్తిశాలి శ్రీ వీరాంజనేయ స్వామివారు చిరంజీవి. స్వయంగా బాలాంజనేయునిగా నడయాడి అక్కడి పిల్లలతో ఆటలాడిన స్వామి కొలువైన మహోన్నత దేవాలయాన్ని ఈనాటి మన తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీశైల శిఖరానికి మరో పేరు శ్రీగిరి. దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన ఈ శ్రీగిరి పర్వతానికి మొదటి పాదం శ్రీగిరిపాదం. ఆ శ్రీగిరిపాదం అనే పేరే కాలాంతరాన శ్రీగిరిపాడుగా అలరారుతోంది. మాచర్ల నుండి మార్కాపురం వెళ్లే దారిలో నల్లమల అడవులకు చేరుకునే క్రమంలో వచ్చే ఊరు ఈ శ్రీగిరిపాడు. అంతటి విశేషమైన ఊరిలో వెలసిన అత్యంత విశిష్టత గల స్వామి శ్రీ వీరాంజనేయ స్వామి. ఆ స్వామి విశేషాలను తిలకిద్దాం. శ్రీ ఆంజనేయ మహావీరో హనుమాన్ మరుతాత్మజః తత్వజ్ఞానప్రద సీతాదేవి ముద్రా ప్రదాయకః. హనుమంతుని దివ్యగుణాలను వివరించి చెప్పడం సాహసోపేతమే. చిరంజీవి, బ్రహ్మజ్ఞాని, మహాకాయుడు, సర్వరోగహరుడు అయిన శ్రీ ఆంజనేయుని మహిమలు అనంతం, అపారం. అలాంటి స్వామి స్వయంగా ఆనాటి పిల్లలతో ఆటలాడి ఆనందాలను అందరికీ పంచి అంతలోనే అంతర్ధానమైన దివ్య ప్రదేశం శ్రీగిరిపాడు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని శ్రీగిరిపాడులోని శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనం సర్వరోగ నివారణం, సకల శుభదాయకం. చాలా శతాబ్దాల క్రితం శ్రీ ఆంజనేయ స్వామి ఓ బాలుని రూపంలో వచ్చి ఆ గ్రామంలోని పిల్లలతో ఆటలాడి వారందరినీ ఆనందాల అంచులకు తీసుకుని వెళ్లిన సంఘటనలు అనేకం జరిగాయి ఆ గ్రామంలో. ఆ గ్రామం పేరే శ్రీగిరిపాడు. శ్రీగిరి అనగా శ్రీశైల పర్వతం. అలాంటి శ్రీశైల పర్వతాన్ని చేరుకునే మార్గంలో గల మొదటి పాదమే శ్రీగిరిపాదు. ఆనాటి శ్రీగిరిపాదమే నేటి శ్రీగిరిపాడు. ఎన్నో గ్రామాల్లాగే శ్రీగిరిపాదు గ్రామం పేరు కూడా కాలక్రమేణా నామాంతరం చెంది నేడు శ్రీగిరిపాడుగా స్థిరమయ్యింది. మాచర్ల నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో వచ్చే ఈ శ్రీగిరిపాడులో స్వయంభూగా వెలసిన స్వామి శ్రీ వీరాంజనేయ స్వామి. అలాంటి దివ్యధామంలో గల ఆలయమిది. దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో గల ఈ ఊరు నేడు అన్ని గ్రామాల్లాగే అభివృద్ధి చెందుతోంది. కానీ పూర్వ రోజుల్లో ఈ ప్రాంతం దట్టమైన చెట్లు, ముళ్ల పొదలు, నాగజముడు లాంటి దట్టమైన చెట్ల పొదలతో నిండి ఉండేదట. ఇప్పటికీ ఈ ఊరు దాటి శ్రీశైలం వైపు కొద్దిగా ముందుకు సాగితే ఆ అడవుల అందాలను ఆస్వాదించవచ్చు. ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి కొందరు రైతులు ఈ ప్రాంతానికి పశువుల్ని మేపుకోవడానికి వచ్చేవారట. క్రమేణా వారు ఇక్కడే స్థిరపడి నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్న రోజుల్లో ప్రతిరోజు ఓ బాలుడు ఆ గ్రామ పిల్లలతో ఆటలాడి అన్నింటా విజయబాటలో ఉండేవాడట. గ్రామస్తులు ఎవరీ బాలుడు అని ఆరా తీసేలోపే నాగజముడు పొదల్లోనికి వెళ్లి మాయమైపోయేవాడట. కొంతకాలం తర్వాత సుమారు 700 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలోకి వచ్చిన ఓ సన్యాసికి కలలో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను,
నన్ను బయటకు తీసి అర్చించండి, మీకు మేలు జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమైనారట. మరుసటి రోజు గ్రామస్తులతో ఆ విషయాన్ని ప్రస్తావించగా గ్రామవాసులు ఆ సన్యాసి చూపిన చోట తవ్వగా ముందు ధ్వజస్తంభం బయటపడగా తవ్వకాలు కొనసాగించగా 12 అడుగుల ఇప్పుడు మనం చూస్తున్న శ్రీ వీరాంజనేయ స్వామి భూగర్భం నుండి వెలిశారు. అంతటి మహిమాన్విత గిరిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులకై ఆంధ్ర, తెలంగాణ జిల్లాల ప్రజలు ఎందరో వచ్చి ఇక్కడ కొన్ని రోజుల పాటు బస చేసి తమ రుగ్మతలను తొలగించుకుని వెళతారట. ఆ విశేషాలను మనము తిలకిద్దాం. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని వెల్దుర్తి మండలంలో గల శ్రీగిరిపాడు గ్రామంలో స్వయంభువుగా ఆవిర్భవించిన శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రతినిత్యం పంచామృత అభిషేకాలు, మంగళ, శనివారాల్లో విశేష పూజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆ దివ్యమంగళ స్వామికి జరిగే అభిషేక అర్చనాది కార్యక్రమాలను ఇప్పుడు చూద్దాం. శ్రీగిరిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆలయ ప్రధాన ద్వారం పైభాగాన శేషపాన్పుపై శ్రీ లక్ష్మీదేవి సేవ చేస్తుండగా శ్రీ మహావిష్ణువు ఇరుప్రక్కల నారద తుంబురులు ఆ స్వామిని కీర్తిస్తున్నట్టుగా దర్శనమిస్తారు. శేషుడు లేక మహాసర్పము మన సంప్రదాయంలో అన్ని చోట్ల కనిపిస్తుంది. నిజానికి శేషుడికి మరో పేరు కాలం. అందుకే కాలసర్పమని పెద్దలంటుంటారు. ప్రపంచానికి సర్పం కాలం కాగా స్థితికి కారకుడు శ్రీ మహావిష్ణువు. అలాగే ఆదిశక్తిగా శ్రీ లక్ష్మీదేవి వారలు మన సంప్రదాయంలో అత్యంత విశేష స్వాములుగా మనల్ని నడిపించేవారిగా వెలుగొందుతున్నారు. ఇక లయకారకుడు పరమేశ్వరుడు. వీరి అంశతో ఉద్భవించిన స్వామి శ్రీ ఆంజనేయుడు. ఆలయ ముఖద్వారం పైన శివపార్వతులు, శ్రీ సరస్వతీదేవి, విఘ్నేశ్వరుడు దర్శనమిస్తారు. మరో ప్రక్కన శ్రీ సీతారామలక్ష్మణ సమేతంగా శ్రీ ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, మన ఇతిహాసాల్లోని సర్వశక్తి స్వరూపాలుగా వెలుగొందిన భగవత్మూర్తులు దర్శనమిస్తారు. వీటిని చూస్తేనే అర్థమవుతుంది ఈ ఆలయ ప్రాభవం. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్ర. పూర్వం శ్రీ ఆంజనేయ స్వామి వారు ముందు భాగాన గల వేప చెట్టు కింద ఉండేవారట. క్రమేణా స్వామికి ఆలయం నిర్మించి నిత్య ధూప దీప నైవేద్యాది కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామ. నేడు శ్రీగిరిపాడు శ్రీ వీరాంజనేయ స్వామికి జరిగే అభిషేక వేడుక ఎంతో వైభవంగా కన్నుల పండుగగా ఉంటుంది. వివిధ పూజా ద్రవ్యాలతో, సుగంధ పరిమళ ద్రవ్యాలతో, పంచామృతాలతో జరిగే ఆ వేడుక భక్తులకు నయన మనోహరంగా, మంగళకరంగా జరుగుతుంది. ఆ వేడుకను మనము తిలకిద్దాం. రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం,
నమో శత్రు సంహార. సింధూర ప్రియుడైన శ్రీ ఆంజనేయ స్వామికి ఎర్రని హరిద్రోదకంతో అభిషేకం చేస్తారు. అటు తర్వాత శుద్ధోదకంతో శుభ్రపరిచి ఆవు పాలతో అభిషేకిస్తారు. ఆ స్వామిపై నుండి జాలువారే తెల్లని క్షీరధారలు స్వచ్ఛమైన మనసు నుండి ప్రవహించే ఆలోచనాధారలకు ఊతమిస్తాయి. ఆ తరువాత పంచామృత ద్రవ్యాలతో స్వామి అభిషేక వేడుక జరుగుతుంది. అక్కడికి వచ్చిన భక్తులతో మొక్కులు చెల్లించే వారి చేత పిల్లలతో ఆటపాటలతో వెలిశాడు కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడి చేత కానీ భక్తుల చేత కానీ స్వామివారి పాదాలకి పాలాభిషేకం చేయించేటువంటి ఆనవాయితీ పూర్వకాలం నుంచి వస్తూ ఉంది. కాబట్టి స్వామివారు భక్తులకి అతి దగ్గరలో ఉంటూ ప్రతి ఒక్కరి కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యంలో ప్రసాదిస్తాడనేటి ప్రతీతి. అలాగే స్వామివారు దివ్యరూపం వీరతాడుతోటి, అంటే వీరాంజనేయ స్వామివారి మాటైన వీరతాడుతోటి వెలిశాడు కాబట్టి ఆ వీరతాడు ఉండటం వల్ల ఏంటంటే భూత ప్రేత పిశాచాల నుండి ఇబ్బంది పడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి పాదాల దగ్గర నమస్కారం చేసుకున్నట్టయితే ఆ చండ్రగోళతోటి స్వామివారు భూతభేత పిశాచాలని పారదోలుతాడనే విశ్వాసం మొదటి నుండి కూడా వస్తుంది. కాబట్టి అందుకనేసి వీరాంజనేయ స్వామివారిగా పిలువబడుతున్నారు. ఈ ఆలయంలో స్వామికి కుడివైపున ఉత్సవమూర్తులు దర్శనమిస్తారు. విశేష పర్వదినాలలో ఉత్సవమూర్తులను రథంపై ఊరేగింపు చేస్తారు. ఆలయ లోపలి కుడ్యాలపైన దశావతార మూర్తులు బహుసుందరంగా గోచరిస్తారు. అభిషేకానంతరం శ్రీ ఆంజనేయ స్వామికి కర్పూర మంగళహారతులు, ధూపదీప నైవేద్యాలు సభక్తికంగా సమర్పిస్తారు. తీర్థ ప్రసాదాలను, మంగళాక్షతలను స్వీకరించిన భక్తులు స్వామికి నమస్కరించి శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఎన్నో దశాబ్దాలుగా ఎలాంటి స్వార్థ చింతన లేకుండా నడుపుతున్న ఓ వేద పాఠశాల దర్శనమిస్తుంది. ఆలయానికి వెనుక భాగాన గల ఈ వేద పాఠశాలలో సనాతన సంప్రదాయాలను, వేదాలను గురుకుల రీతిలో విద్యార్థులకు బోధించటమే కాకుండా పీఠాధిపతులచే ప్రతిష్ఠించబడిన శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల దర్శనం, అభిషేకం, అర్చనలు అనునిత్యం దర్శించవచ్చు. ఆ లోక కళ్యాణ కారకమైన అభిషేక కైంకర్యాలను మనము తిలకిద్దాం. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీగిరిపాడులో స్వయంభూగా వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ సన్నిధిలో భారతీయ సనాతన సంప్రదాయాలను, వేద మంత్రాలను భావితరాలకు అందించాలన్న తలంపుతో ఎలాంటి స్వార్థ చింతన లేక వేదాధ్యయనాన్ని కోరుకునే వారికి ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలతో వేద పండితులచే పిల్లలకు వేదాలు నేర్పించే ఓ వేద పాఠశాల ఉంది. కీర్తిశేషులు పుల్లాభట్ల జగన్నాథ శాస్త్రి గారిచే నిర్మించబడి ప్రారంభం కావించబడిన ఈ వేద స్మార్త పాఠశాలలో నిరంతరం వేదాధ్యయనం బోధింపబడుతోంది. ప్రధాన ప్రాంగణంలో జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామివారు, శ్రీ విఘ్నేశ్వర స్వామివార్లను ప్రతిష్ఠించారు. ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం వేదోక్తంగా మహోన్నతంగా జరుగుతుంది. శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. సనాతన సంప్రదాయానుసారంగా గురుకుల విద్యా విధానంలో జరిగే ఈ వేదాధ్యయనం ఎంతో ప్రశాంత వాతావరణంలో జరగడమే కాదు, ఇక్కడి స్వామివార్లకు జరిగే పూజా కార్యక్రమాలను కూడా ఎంతో భక్తిపూర్వకంగా, శాస్త్రోక్తంగా వేద విద్యార్థులు అధ్యయనం చేస్తూ స్వయంగా భగవంతుని అర్చనా విధానాన్ని నేర్చుకునేలా జరుగుతుంది. ఆ దృశ్యాలను కనులారా తిలకించి మనము తరిద్దాం. దూరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమో శివాయ నమః శివాయ నమో. ఈ వేద పాఠశాలలో నిత్యం హోమ కార్యక్రమాలు, సకల దేవతలకు హవిస్సులు సమర్పించడం జరుగుతుంది. వేద పాఠశాల విద్యార్థులు, గురువులు పాల్గొనే ఈ హోమం బహువిధాల ఆయా ప్రాంతాలకు మేలు చేస్తుంది. ఇక్కడ మానవుడు భగవంతునికి చేసే సాష్టాంగ నమస్కార విధానం గురించి వేద గురువు విద్యార్థులు
శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో గల నాగదేవత నిలయం, శ్రీ విఘ్నేశ్వర స్వామివారి మందిరం, నవగ్రహ మండపం, గోశాల, ధ్యాన మందిరం ప్రత్యేకంగా గోచరిస్తాయి. అంతేకాదు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ ఉండి స్వామి కరుణకై పూజలు చేయించే వీలు కల్పించారు. ఆలయ ప్రాంగణంలో గదులు ఏర్పాటు చేశారు. ఆ వివరాలను దర్శిద్దాం. శ్రీగిరిపాడులోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో గోచరించే ప్రధాన ఉపాలయాలు ఆదిశేషుని ఆలయం. ఈ పుట్ట దగ్గర భారీ నాగేంద్రుని మూర్తి ఎంతో గంభీరంగా కనిపిస్తుంది. క్రింది భాగాన ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యంలో వెలుగొందుతున్న నీలంపాటి అమ్మవారి శ్రీమూర్తి, ఓంకారం, ముందు భాగాన శివలింగం భక్తులు స్వయంగా అర్చించుకునే విధంగా ఉంటాయి. ఈ ఆలయ కమిటీ వారు, వేద పాఠశాల ట్రస్ట్ వారు. ఎంతో పురాతనం, మహిమాన్విత దేవాలయమైన శ్రీగిరిపాడులోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయాన్ని స్వయంగా దర్శించి అర్చించటం బహుపుణ్యదాయకం. ఈటీవీ తీర్థ బ్రహ్మజ్ఞాని, రానున్న కాలంలో బ్రహ్మ పదవిని అలంకరించనున్న స్వామి. నిర్మల భక్తికి నిశ్చల తపస్వి అయిన శ్రీ వీరాంజనేయ స్వామి కరుణా కటాక్షాలు అందరిపై ఉంటాయని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.